వెల్కమ్ టు మై ఛానల్ నిఖితాస్ వ్లాగ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ ఉలిసె రొట్టె విత్ మ్యాంగో జ్యూస్. ఉలిసె రొట్టె ఈ సమ్మర్లో మ్యాంగోస్ ఉంటే చేసుకుంటారు. సో మేము ఈ మ్యాంగోస్ అయిపోయేంత వరకు ఎన్నిసార్లు అయినా చేసుకుంటాం. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఒక బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ ఫ్లోర్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. దిస్ ఈజ్ ద మెజర్మెంట్. వాటర్లో జీలకర్ర, సాల్ట్ వేసుకొని బాయిల్ అవ్వనియాలి. నెక్స్ట్ ఇంకో ప్లేట్లో 3 గ్లాసెస్ ఆఫ్ పూరీ ఆటా తీసుకొని సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా తడుపుకోవాలి. నేను చూపిస్తున్న విధానంగా మెత్తగా తడుపుకోవాలి. మంచిగా మెత్తగా తడుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ తడుపుకుంటే డఫ్ మెత్తగా మంచిగా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక మూత పెట్టి 1 అవర్ తర్వాత తీయాలి. బాయిల్ అయిన వాటర్లో కూడా ఆయిల్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక మనం తీసుకున్న రైస్ ఫ్లోర్ కొంచెం వేసుకోవాలి. వాటర్లో మునిగే వరకు ఉంచి ఒక 1 మినిట్ మూత పెట్టుకొని మంచిగా కలిసేటట్టు తడుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ బంద్ చేసి కొంచెం చల్లారిన తర్వాత బాల్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధానంగా బాల్స్ చేసుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మెత్తగా వస్తాయి. ఈ పూరీ ఆటాలో మనం ఇంతకుముందు చేసుకున్న బాల్స్ నేను చూపిస్తున్న విధానంగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చేసుకున్న స్టఫ్ని తీసుకొని మెత్తగా మంచిగా ఒత్తుకోవాలి. మంచిగా స్ప్రెడ్ చేసుకొని పెనం మీద వేసుకోవాలి. మంచిగా 2 వైపులు మంచిగా కాల్చుకోవాలి. సేమ్ ఇలానే అన్నీ చేసుకోవాలి. ఈ రొట్టె సమ్మర్ సీజన్లో చేసుకుంటాము. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ప్లేట్లో సర్వ్ కొత్తగా పెట్టిన అల్లం కారంకి అయితే సూపర్ ఉంటుంది. మ్యాంగో జ్యూస్ వేసుకోవాలి. టమాటో చట్నీ అండ్ ఉలిసె రొట్టె. ఎమ్మీ టేస్టీ
ఉలిసె రొట్టె ఈస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.